జర్నీ ఆఫ్ ఈస్ట్. ఇది ఒక చైనీస్ యాక్షన్ డ్రామా ఫ్యాంటసీ ఫిల్మ్ డైరెక్టెడ్ బై లైమింగ్ లీ. నటీనటులు బెనీ చాన్, లీ మెంగ్ మెంగ్, క్లారా లీ మరియు లీ జియాబింగ్ నటించారు. ప్లాట్ ఏంటంటే, ఈస్ట్ వైపు ఉన్న నది వైపు వెళ్లే మగవాళ్లని ట్రాప్ చేసి చంపేస్తున్న ఒక పిశాచి దగ్గరికి లూ డాంగ్ తన శిష్యుడితో వెళతాడు. అక్కడ తనతో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉండడంతో ఆ అమ్మాయిని కాపాడి పిశాచి నుండి తప్పించుకుని వచ్చాక అమ్మాయి కోరిక మేరకు తన తప్పిన తండ్రి గురించి వెతకమని లూ డాంగ్ కి చెప్తుంది. తరువాత ఏమైంది అనేది మిగిలిన కథ. ఇంకా సినిమా చూడొచ్చా అంటే అసలు వద్దు అనే చెప్తాను. నేను అయితే సినిమా చూడమని అస్సలు రికమెండ్ చేయను. సినిమా సీరియస్ గా ఉన్నప్పుడు కామెడీ చేసి చెడగొట్టారు. సీరియస్ మూమెంట్స్ లో కూడా సిల్లీగా తీసి సినిమాపై ఉన్న ఆసక్తి పోయేలా తీశాడు డైరెక్టర్. సినిమా చాలా వరకు సిల్లీగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. హీరో ఒకసారి కమెడియన్లా ఒకసారి సీరియస్ గా, అసలు హీరో క్యారెక్టరైజేషన్ పిచ్చిగా రాసుకున్నాడు దర్శకుడు. రీసెంట్ గా డబ్ అయిన చైనీస్ సినిమాలు బానే ఉన్నాయి, ఇది మాత్రమే టార్చర్ చూపించింది. సినిమాలో గ్రాఫిక్స్ అస్సలు బాగోలేదు. సినిమాలో న్యూడ్ సీన్స్ లేవు. యాక్టర్స్ అందరూ యాక్టింగ్ చేయకుండా ఓవర్ యాక్షన్ చేశారు. తెలుగు డబ్బింగ్ యావరేజ్ గా ఉంది. మెయిన్ విలన్ డబ్బింగ్ అయితే కామెడీగా ఉంది, అసలు సెట్ కాలేదు. ఇంకా ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ సినిమా రన్ టైం 1 hour 16 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 1/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.